ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 361వ నామం లక్ష్మీవాన్. అంటే లక్ష్మీదేవి నిరంతరం తన వక్షస్థలం మీద ఉండేటువంటి స్వామి కనుక లక్ష్మీవాన్ అన్నారు. ఆ లక్ష్మీదేవి ఆయన హృదయంలో నివాసం ఉంటుంది. అందుకనే ఆ స్వామిని లక్ష్మీవాన్ అన్నారని శంకరులు వ్యాఖ్యానించారు. లక్ష్మీదేవి అంటే సకల సంపదలకు అధిదేవత అయినటువంటి ఆ సంపదలే స్థితికి కారణం. అంటే ఆ సంపదలు ఉంటేనే స్థితి బాగుంటుంది. విష్ణు స్థితికారకుడు. ఆ స్థితి యొక్క శక్తి ఏమిటి అంటే లక్ష్మి సంపద. ఆ సంపదే సతిగా కలిగినటువంటి స్వామి కనుక లక్ష్మీవాన్. సకల సంపదలకి అధిదేవత అయినటువంటి మహాలక్ష్మి ఆ స్వామి యొక్క వక్షస్థలం మీద ఉండటం వల్ల స్వామి వైభవం చక్కగా వ్యక్తమవుతోంది. అందుకని ఆయన్ని లక్ష్మీవాన్ అన్నారు. ఆయన హృదయంలో లక్ష్మి ఉంది. త్రిమూర్తులు శంకరుడు తన శక్తి అయిన అంటే వీళ్ళ యొక్క శక్తులే భార్యలుగా మనకి చెప్పారు. ఆ శక్తి వాళ్ళల్లో ఉన్నటువంటి భాగమే కదా శక్తి అంటే. ఆ శక్తుల్ని ఇక్కడ మనకి వేరుగా విడిగా భార్యగా చూపించారే కానీ వాళ్ళ యొక్క శక్తులు వాళ్ళల్లోనే కలిసి ఉంటాయి. అది మనకి వేరుగా చూపించి మళ్ళీ వాళ్ళల్లో కలిసినట్టుగా శంకరుడు అర్ధభాగాన్ని ఇచ్చాడు. మరి బ్రహ్మ వాక్కే భారతీయ మనకి చెప్పారు. వాళ్ళ యొక్క చేసే పని ఆసక్తే ఇక్కడ మనకి వేరుగా రూపంగా మనకి భార్యగా దర్శనం ఇస్తున్నారు. ఎందుకంటే మనకి అలా లేకపోతే తెలుసుకుని మరి చూసుకునే దర్శించే శక్తి మనకు లేదు గనక వాళ్ళ శక్తులకి ఒక రూపాన్ని ఇచ్చి మనకి దర్శనం చేయిస్తున్నారు. అలా విష్ణుమూర్తి స్థితికారకుడు. స్థితి అంటే సంపదలతోనే స్థితి అనేది జరుగుతుంది. ఆ స్థితి ఆయనకున్నటువంటి సంపదలన్నిటికీ ఒక రూపాన్ని కల్పించి లక్ష్మీదేవిగా మనకి దర్శనం ఇస్తుంది. అలా లక్ష్మిని ఆరాధించి ఊరుకుంటే మనకి పరిపూర్ణం అవ్వదు. అమ్మవారిని ఒక్కరినే ఆరాధించి ఊరుకుంటే పరిపూర్ణమైన ఫలితం ఉండదు. అమ్మవారిని ఆరాధించిన తర్వాత అయ్యవారిని ఆరాధించాలి. మరి అయ్యవారిని ప్రధానంగా ఆరాధించి ఊరుకుంటే చాలా అంటే అయ్యవారిని ఒక్కరిని ఆరాధించి ఊరుకున్నా ఫలితం పరిపూర్ణంగా ఉండదు. ఆయన శక్తిని కూడా ఆరాధించాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అట్లా ఈ లక్ష్మీవాన్ అన్నారు. ఆయన యొక్క స్థితికి కారణమైన సంపదల యొక్క స్వరూపమైన మహాలక్ష్మిని ఆయన హృదయంలో ఉంచుకున్నాడు. అందుకని ఆ స్వామి వైభవం చక్కగా అందరికీ కూడా వ్యక్తమవుతోంది కనుక లక్ష్మీవాన్ అన్నారని శంకరుల వారు చెప్పారు. పరాశర భట్టరు సత్యసంధులు కూడా శంకరుల వారి వ్యాఖ్యని అనుగుణంగానే అర్థం చెప్పారు. తత్వజ్ఞులు స్వామిని ఓం లక్ష్మీపతయే నమః అని ఆరాధిస్తూ ఉన్నారు. మరి లక్ష్మి అంటే లక్ష్మి అంటే ధనమని లేదంటే అష్టలక్ష్ములని అనుకుంటూ ఉంటాం. లక్ష్మి అంటే మనకి ఉన్న ఏ సంపద అంటే పాడి పంటలు ధనమే అనుకుంటాం కదా. అష్టలక్ష్ములే సంపద అనుకుంటాం. అది కాదు. మనకి ఏది ఉండి ఆనందాన్ని కలుగజేస్తుందో అవి అన్నీ కూడా సంపదలే. ఆనందాన్ని కలగ చెయ్యటము అంటే
దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆస్వాదిస్తే ఆనందం. దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆస్వాదించకుండా వేరుగా అర్థం చేసుకుంటే దానికి ఎవరు ఏమీ చెప్పలేరు. ప్రతిదీ ఐశ్వర్యమే. అందుకే ఐశ్వర్యము అంటే సంపద, సంపద అంటే లక్ష్మి. ఆ లక్ష్మి కలిగినటువంటి స్వామి లక్ష్మీవాన్. ఆయన లక్ష్మి అంటే వైభవం. గొప్ప వైభవాలన్నీ కూడా లక్ష్మీ స్వరూపమే. మరి గొప్ప వైభవాలైనా చిన్నవి, వైభవం అంటే చిన్నదైనా చిన్న ఆనందమైన, పెద్ద ఆనందమైన వైభవమే. పెద్ద కిరీటం పెడితేనే వైభవం కాదు. మనస్సుకి మనస్ఫూర్తిగా ఒకదాన్ని చిన్న సంఘటననైనా ఆనందంగా స్వీకరిస్తే అదే వైభవం, అదే సంపద. ఆనందం అనేటువంటి సంపద, దానికి ఇంత అంత అని కొలత లేదు. ఆ ఆనందమే గొప్ప సంపద. అన్నింటిలోనూ ఉన్నదానిలో మంచిని, ఉన్నదానిలో ఉన్నటువంటి అందాన్ని, దానిలో ఉన్నటువంటి శక్తిని అన్నిటినీ మనం గ్రహించగలిగితే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. మరి సంపద అంటేనే లక్ష్మీదేవి అన్నారు, ఐశ్వర్యం అంటే సంపద అన్నారు. ఐశ్వర్యాలని ఇదివరకు చాలాసార్లు మనకి తెలియజేశారు. ఐశ్వర్యము అంటే మనకు తల్లిదండ్రులు ఉండటం గొప్ప ఐశ్వర్యం. లేకపోతే మొన్న చెప్పారు కదా, తల్లి లేని బిడ్డ అనాథ, అందరికీ భారమే. తల్లి చివరి వరకు బిడ్డ యొక్క శ్రేయస్సుని కోరుకుంటూ ఉండేది తల్లి మాత్రమే అని మనకి చెప్పారు కదా. అందుకే మనకి చెప్తారు, తల్లి ఏమీ చెయ్యలేని, తెలివి ఉండి లేని స్థితిలో మంచంలో ఉన్న ఆ తల్లి దగ్గరకు వెళ్ళి ఒక నమస్కారం చేసుకుని, ఒక ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి మన పనికి మనము వెళ్తే దానిలో ఉండేటువంటి శుభము, జయము అన్నీ అనంతమైనవి, తెలుసుకోలేనంత మంచి ఉంటుంది. అందుకని తల్లి ఏమీ చెయ్యట్లేదు, మంచంలో ఉంది, మనకేమి శుభం, మనకేం మంచి చేస్తుంది అని అనుకోవటం అజ్ఞానం అని చాగంటి వారు ఒక ఉపన్యాసంలో చెప్పారు. ఆ తల్లి యొక్క మనస్సుని, ఆ తల్లి ఇప్పుడు అలాగే కదా, విఘ్నేశ్వరుడు ఏమీ చెయ్యలేని స్థితిలో అన్నీ తీర్థాల్లో స్నానం చేసి రమ్మంటే చెయ్యలేని స్థితిలో తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తే అన్ని తీర్థాల్లో చేసిన ఫలం వచ్చింది. వెళ్ళి వచ్చిన కుమారస్వామి కంటే ముందే ఆయన వెళ్ళి అక్కడ చేస్తున్నట్లు కనపడి తిరిగి రావడం అన్నీ కనపడినాయి. ఆయనకి గణాధిపత్యం వచ్చింది అని మనకి అక్కడ ప్రత్యక్షంగా భగవంతుడు చూపించాడు. ప్రదక్షిణ నమస్కారం యొక్క ఫలితం ఎలాంటిది అనేది. అలా ఆ లక్ష్మి సంపద ప్రతిదీ ఆనందంతో స్వీకరిస్తే అదే లక్ష్మీ స్వరూపం. ఆనందమే లక్ష్మీ స్వరూపం. అందుకని చక్కగా ఉన్న వాటిలో మంచిని చూసుకుని ఆనందంగా ఉండటమే సంపద, ఐశ్వర్యం. అదే మా స్వామి యొక్క, నారాయణుని యొక్క భార్యగా, లక్ష్మిగా మనకి అనుగ్రహిస్తుంది. అంటే జీవుల్లో పరమాత్మ మరి దర్శించేటువంటి గుణాలు ఉన్నవాడికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. జ్ఞానలక్ష్మి అన్నారు. ఆ పరమాత్మని దర్శించగలిగేటువంటి శక్తి ఎవరిస్తున్నారు అంటే మళ్ళీ ఆ పరమాత్మే లక్ష్మీదేవి ద్వారా. ఆయనే కదా మనకిచ్చేది ఆ శక్తి. అందుకని ఆయన యొక్క శక్తే ఇక్కడ లక్ష్మీదేవిగా మనకి చెప్తున్నారు. ఆ లక్ష్మీదేవే అనుగ్రహించి పరమాత్మని దర్శించేటువంటి గుణాలను, శక్తిని ఇస్తోంది. ఇటువంటి వైభవానికి, సంపదకి కారణమైనటువంటి వాడిగా నారాయణుని ధ్యానం చెయ్యాలి. అంతేగాని లక్ష్మిని మాత్రమే ధ్యానం చేసేసి వదిలేయకూడదు.
అంటే లక్ష్మి మనకి వైభవాన్ని ఇస్తుంది గనక, సంపదల్ని ఇస్తుంది గనక లక్ష్మీదేవిని ఆరాధించి వదిలేయకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరి శక్తి? నారాయణుని శక్తి. ఆ నారాయణుని కూడా ఆరాధిస్తేనే ఆ నారాయణుని యొక్క శక్తి మనకి ఆ అనుగ్రహాన్ని కలుగజేస్తుంది కనుక వదిలేయకూడదు. అందుకే ఇద్దరిని దంపతులుగా చెప్పారు. అంతేగాని లక్ష్మిని మాత్రమే ధ్యానం చేసి వదిలేయకూడదు. ఆమెని విడిగా పూజించినట్లయితే అక్కడ నారాయణునికి స్థానం లేదు అని అర్థం వస్తుంది. కనుక నారాయణుని మరి పూజించని వాళ్ళని లక్ష్మీదేవి అనుగ్రహించదు, ఆమెకి ఇష్టం ఉండదు. అందుకని లక్ష్మీదేవి తొలగిపోయే ప్రమాదం ఉంది. కనుక జీవులు మరి పరులకి ధన కారణంగా కాక నారాయణ యందు భక్తి వివరణగా పనులు అన్నీ కూడా చెయ్యాలి. అంటే ధనము ప్రధానంగా పెట్టుకుని మనస్సులో పనులు చేయకూడదు. ఆ నారాయణుని యొక్క శక్తి అయిన లక్ష్మి యొక్క వైభవాన్ని మరి ఆనందాన్ని మనసులో పెట్టుకుని జీవితాన్ని నడుపుకుంటే పరమానంద స్థితి, అదే పరమ వైభవం. అటువంటి వైభవాన్ని ఇస్తారు ఆ దంపతులు. లక్ష్మీవాన్ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి మాకు నిన్ను లక్ష్మిగా ఆశ్రయించిన, లక్ష్మికి ఆధారమైన నిన్ను జ్ఞానముతో అనుసరించి ఆశ్రయించి నీవు చెప్పిన మార్గాన్ని అనుసరించి నిన్ను చేరేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ